వర్క్ చేయదు. మన మనస్సుని గనక మనం నియంత్రణలో పెట్టుకుంటే మనం సాధించలేనిది ఏమీ లేదని చాలా మంది ఈ మాట మనకి చెప్పింది, మనకి తెలిసిందే. నేను కొత్తగా వచ్చి చెప్పేదేం కాదు. కానీ ఇక్కడ మనం రాజయోగ సాధనలో నేర్చుకునేది ఏంటి అంటే ఎలా మన మనస్సుని నియంత్రణలో పెట్టాలి. ఎలా పెడతారు చెప్పండి? మనం అనుకుంటాం ఏంటి అంటే ఫలానా విషయం చెయ్యొద్దు, ఫలానా మాట ఈ రోజు నేను ఎలాగైనా సరే కోపం చేయొద్దు అనుకున్నా బలంగా అనుకున్నా. మరి కోపం చేసేటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఎవరో ఒకళ్ళు మనల్ని కోపాన్ని తెప్పించే మాటలు అంటారు, ఆ పనులు చేస్తారు. మరి ఏం చేయాలి? అప్పుడు ఏం చేద్దాం? అప్పుడు కోపం చెయ్యాలా వద్దా? చెయ్యాలా వద్దా? చేస్తే ఎవరికి లాభం చెప్పండి? అలా అయితే అందరం కోపం చేసేద్దాం. నేను మీ అందరికన్నా ఎక్కువ కోపం చేస్తా, పట్టండి మీ అందరు నా మాట వింటానంటే కుదురుతుందా? కోపం చేస్తే పనులు జరుగుతాయా? ఇది ఒక హ్యాబిట్ అయిపోయింది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను. మా ఇంట్లో పనిచేసే ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి సరిగా చేయదన్నమాట. మా అమ్మకి పెద్దగా కోపం చేయటం రాదు. ఏం చేసేదంటే అమ్మ ఇలా కాదమ్మా, అలా చేయి, అలా చేయి, ఇలా చేయి అనేది. అంటే ఆ పని అమ్మాయి చేస్తుందా? ఎక్స్పీరియన్స్ ఉందా? మన కింద వాళ్ళు చేస్తారా ప్రేమగా చెప్తే? అందుకని మరుసటి రోజు ఏం చేసిందంటే కాస్త కోపం చేసింది. సరిగ్గా చెయ్యి అనేది. అంటే అప్పుడు ఏం చేసింది? మనమే నా ప్లేస్లో ఏం చేస్తాం? కాస్త భయపడి అమ్మో ఎప్పుడు కోపం చేయని ఆవిడ కోపం చేశారేంటి, ఏమైద్దో ఏమోలే చేద్దాంలే అని చేసింది భయపడి. నెక్స్ట్ టైం ఏం చేసిందంటే అలవాటు అయిపోయింది. మా మదర్ ఇలాగే అంటలే, మా పనమ్మ ఏం చేసింది ఇంక మామూలు మొదలు పెట్టేసింది. ఏది ఎలా పడితే అలా చేయడం. తర్వాత మా అమ్మ ఇలా ఈ డోస్ సరిపోదు, ఈ కోపం డోసు ఇంకాస్త పెంచాలని చెప్పి ఇంకా 4-5 తిట్లు యాడ్ చేసి మరి కోపం చేసింది. అప్పుడు ఏం చేసింది పనమ్మాయి? మళ్ళీ అటెన్షన్ వచ్చేసింది, ఓడుకొచ్చేసింది అమ్మాయిలో. అమ్మో ఈవిడ మళ్ళీ తిడతారు, ఎలాగైనా సరే మళ్ళీ కోపం చేయించకుండా చూడాలంటే బాగా పని చేయాలని మళ్ళీ పని చేయడం మొదలు. మళ్ళీ మామూలు అయిపోయింది. మళ్ళీ ఏం చేసింది మా మదరు? మళ్ళీ డోస్ పెంచారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ హ్యాబిట్ ఎవరికి ఎక్కువగా హాని కలిగిస్తుంది? పనమ్మాయికి ఏం హాని లేదు. హాని ఎవరికి? మా మదర్కి. ఎందుకని? ఇప్పుడు చూడండి మా మదర్ పరిస్థితి, మా మదర్ సైకాలజీ చెప్తారు. మా మదర్ ఎప్పుడు మమ్మల్ని ఎప్పుడు కోపం చేయదు. పనమ్మాయి విషయంలో ఏదైతే నేర్చుకుంది, ఏమని? కోపం చేస్తే ఏమవుతుంది? ఆమెకి పని జరుగుతుంది, అనుకున్నది జరుగుతుంది. సో ఈ రోజు ఈ మాత్రం కోపం చేస్తే పని చేస్తుంది కదా, కోపం చెయ్యాలి. ఏమి రొటీన్ స్టార్ట్ అయింది ఇక్కడ నాకు మైండ్లో? మా మదర్కి ఏం రొటీన్ స్టార్ట్ అయింది? కోపం చేస్తే పని, నెక్స్ట్ టైం డోస్ పెంచితే ఇంకా బాగా పర్ఫార్మెన్స్, తర్వాత ఇంకా డోస్ పెంచితే హై పర్ఫార్మెన్స్, ఇంకా డోస్ పెంచితే ఇంకా ప్రెషర్ పెడితే నువ్వు గనక చెయ్యకపోతే నీ జీతం కట్ చేస్తా. ఇంక ఇప్పుడు మా పనమ్మ ఏం చేసిద్ది? మానేసే ఛాన్స్ లేదు పాపం. వెనకాల ఏమీ లేదు, మా మదర్ పెట్టే ఇది తప్ప ఆమెకి ఎవ్వరు తీసుకోవట్లే. ఇప్పుడు చెప్పండి, బయట ఆమెకు ఉద్యోగాలే లేవు. అప్పుడేం పరిస్థితి? తప్పకుండా పని చేస్తుంది. సో ఇదే ప్రెషర్లో మనం బతుకుతున్నాం. మీరు అదే ప్రెషర్ అందరికి పాస్ ఆన్ చేస్తున్నారు. ఈ మా మదర్కి అలవాటు అయింది ఏంటి? డోస్ పెంచుకున్న కొద్దీ ఆమెకి రిజల్ట్స్ బాగా బ్రైట్ గా కనబడుతున్నాయి, రిజల్ట్స్ పర్ఫార్మెన్స్ బాగా బెటర్ గా కనబడుతుంది. కొన్నాళ్ళు ఏం చేసింది? ఈ అలవాటైంది కదా, మా మీద అప్లై చేసింది. మా మీద కూడా కోపం చేయడం మొదలు పెట్టింది. మా మీద కోపం చేస్తే పర్లేదండి, మా డాడీ మీద కోపం చేయడం మొదలు పెట్టింది. ఏమవుద్ది అప్పుడు? ఏమవుద్ది? అదే మరి. అందుకని ఇది చూసారా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో? మనం అనుకుంటాం వీళ్ళ బెటర్ పర్ఫార్మెన్స్ కోసం నేను ఇలా చెయ్యాలి, వీళ్ళ బెటర్ పర్ఫార్మెన్స్ కోసం నేను ఇలా అరవాలి, అదర్వైజ్ నాకు వీళ్ళు మంచోళ్ళే, వీళ్ళ మీద ఏమి నాకు హేట్రెడ్ ఏం లేదు, కోపమేం లేదు, బట్ ఇట్స్ నెసెసరీ అని మనం ఏం చేస్తున్నాం? చెక్ చేసుకోండి. మన మైండ్లో ఒక ప్యాటర్న్ని రెడీ చేస్తున్నాం. ఏమని అంటే కోపం చేస్తే పని జరుగుతుందనే ప్యాటర్న్ని
ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ప్యాటర్న్ ని అప్లై చేస్తుంది మీ మనసు. ఎందుకని ప్యాటర్న్ కి మీరు అలవాటు చేసేశారు, దానికి కళ్ళు అలవాటు చేశారు. ఇంకా కళ్ళు కావాలని కోరుతుందా, వద్దులే అంటుందా? కావాలంటుందా లేదా చెప్పండి. ఎవరికైతే ఇక్కడ దుర్వ్యసనాలు ఉన్నాయో వాళ్ళందరూ బాగా చెప్పాలి. అలవాటు ఎలా అలవాటు అయింది అంటే